ప్రైజ్ లాడండి. మనము నిన్నటి వరకు ఏమి వినున్నాము? ఆదికాండము 32వ అధ్యాయం వరకు విని ఉన్నాము. ఈ దినమున ఆదికాండము 33వ అధ్యాయంలో చూస్తే యాకోబు గారు ఇంకా కళ్ళెత్తి చూసినప్పుడు ఏసావు గారు కనిపిస్తారు. అప్పుడు కనిపించినప్పుడు ఏసావు గారు అంటారు, వాళ్ళు ఎవరా అని అనుకున్నప్పుడు యాకోబు గారు అంటారు, అతడు వారు ఎవరు అంటే నా పిల్లలు, నా భార్యలు, నా దాసదాసీలు అని చెప్తారండి. చెప్పినప్పుడు ఇంకా యాకోబు గారు ఏమంటారంటే, వీళ్ళంతా నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెనలుగా ఏసావు గారికి చెప్తారనమాట. ఇంకా అప్పుడు ఏసావు గారికి సాగిల పడతారు. ఎవరు? ఏసావు గారు, రాహేల్ గారు దగ్గరకు వచ్చి సాగిల పడిన తర్వాత ఏసావు గారు చూసి గట్టిగా కౌగిలించుకుంటారనమాట. కౌగిలించుకున్న తర్వాత అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నేను పంపే ఈ కానుకలను తీసుకోమని చెప్తాడు. అప్పుడు ఏమంటారు, నేను దేవుని ముఖము చూచి తిని నీ కటాక్షం నా మీదకు వచ్చింది కాబట్టి తప్పకుండా నువ్వు కనికరించి ఇదిగో నీకు కావాల్సిందంతా చెప్పి తీసుకో అని చెప్పి అంటారు. అన్నప్పుడు యోసేపు గారు నీకు ముందుగా సాగిపోతానని చెప్తే, అప్పుడు నా యొద్ద ఉన్న పిల్లలు, పసిపిల్లలు, గొర్రెలు, మేకలు, పశువులు, పాలిచ్చేవన్నీ నా ప్రభువుకు తెలుసు కాబట్టి ఒక్క దినమే వాటిని నేను తోలివేస్తే ఆ మందంతయు అక్కడ చచ్చిపోయిద్ది అని చెప్తారు. అప్పుడు ప్రభువు దయచేసి నా దాసునికి ముందుగా వెళ్ళవలనని ప్రభువు నద్దకు షేయూరుకు వచ్చే వరకు యోసేపు గారేమో మెల్లిగా వెళుతూ ఉంటారు. ఎక్కడికి? షేయూరునకు తిరిగి వెళ్ళిపోతారు. యాకోబు గారేమో సుక్కోతునకు ప్రయాణమయ్యి వచ్చేస్తారనమాట. అలా సుక్కోతుకు వచ్చేసినప్పుడు కనాను దేశంలో ఉన్న షెకెము అను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసుకొని ఉంటారు. ఇంకా అలా ఉన్నప్పుడు అతడు తన గుడారం వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొనుక్కుంటారు. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏజ్యలోహై ఇశ్రాయేలు అని పేరు పెడతారన్నమాట. అలా పెట్టినప్పుడు ఈ 33వ అధ్యాయంలో ఏమైద్ది? యాకోబు కుమార్తె దీనా గారు కనిపిస్తారు. తర్వాత అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నట్లు మనము ఈ 33వ అధ్యాయంలో మనము నేర్చుకోవచ్చు అనమాట. ఎవరెవరు? ఏసావు గారు, యాకోబు గారు చాలా సంవత్సరముల తర్వాత ఇద్దరు కలుసుకుంటారన్నమాట. ఇలా కలుసుకునేది ఈ 33వ అధ్యాయంలో ఉంటుంది. ఇక ఈ 34వ అధ్యాయంలో చూస్తే తన చెల్లెలు దేనాని హామోరు కుమారుడైనటువంటి హివ్వీడు షెకెము వద్ద పొలం కొంటారు కదా, అక్కడ గుడారం వేసుకున్నటువంటి ఆ వ్యక్తి హామూర్ అనే ఆయన తన చెల్లెల మీద మనసు పడినప్పుడు తనని పాడు చేసేస్తే ఇక బాగా కోపగించేసేసుకుంటారనమాట. కోపగించేసుకుంటే యాకోబు గారి కుమారులు ఉన్నారు కదండి, 12 మంది, వాళ్ళందరూ కోపం తెచ్చేసేసుకుని ఇతన్ని ఎలా అయినా చంపటాలని చెప్పి అతని మీద కపటంగా ప్లాన్ వేసుకుని మీరు సున్నతి చేయించుకోవాలి, లేకపోతే మా చెల్లెల్ని మేము మీకు ఇవ్వమని చెప్పి వివాహానికి చెప్తారు యాకోబు గారి కుమారులు. చెప్తే ఇంకా ఆ షెకెము ఆయనేమో నేను చేసుకుంటాను పెళ్ళి, మీ చెల్లెలంటే నాకు ఇష్టమేనని మామూలుగానే ఉంటారు. కానీ యాకోబు కుమారులు కపటంగా ఏం చేస్తారంటే సున్నతి చేయించుకోవాలన్నప్పుడు వాళ్ళందరూ సరేనని చేస్తానని వచ్చినప్పుడు వాళ్ళందరినీ చంపేసేసి ఆ ఊరంతా దోసుకుంటారు. ఎవరు? యాకోబు కుమారులు దీనా యొక్క అన్నలు ఎవరెవరు? షిమ్యోను, లేవి గారు అనమాట. వీళ్ళిద్దరూ ఇంకా ఆయన్ని చంపేసేసి ఆ ఊరంతా దోచుకుంటారు. అప్పుడు యాకోబు భయపడి నన్ను చంపుతారు అంటే ఇక కనానీయులు, పెరిజ్జీలు మా చెల్లిని వేసిగా చేస్తారా అని ఇక ఆయన చేసినటువంటి తప్పుకు ప్రతిఫలంగా వాళ్ళకి శిక్ష అనేది వేసినట్లు మనం ఈ అధ్యాయంలో కూడా నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి దీనా తన సహోదరుల చేసినటువంటి తప్పిదమునకు షెకెము కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోతారనమాట. తమ సహోదరుల్ని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరిని దోచేసుకుంటారు కదా. ఇక వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోని ప్రతి పొలములోనేమి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ, స్త్రీలను చెరపట్టి ఇళ్లలో ఉన్నదంతా దోసుకుంటారు.
అప్పుడు యాకోబు ఏమంటారు, షిమ్యోనును లేవిని మీరు చూసి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులను పెరిజ్జీలను అసహ్యునిగా చేశారు. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపేస్తారు, నేను నా ఇంటి వారు నాశనం అవుతామని అంటారనమాట యాకోబు గారు. అందుకు వారు ఏమంటారు, వేసిక ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల వాళ్ళు ప్రవర్తింపవచ్చా, అలా ప్రవర్తిస్తే మేము ఊరుకుంటామా అని అంటారనమాట. కాబట్టి ఈ 34వ అధ్యాయంలో యాకోబు గారు తన కుమారులతో మాట్లాడిన విధానము దేని గురించి, తన చెల్లెలైనటువంటి దీనాని షేకెము గారు పాడు చేసినప్పుడు ఇచ్చినటువంటి అతనికి పశ్చాత్తాపం గురించి కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మనము కూడా ఎన్ని తప్పిదములు చేసినప్పటికీ ఖచ్చితంగా శిక్ష అనేది మనము అనుభవించవలసిన వారమై ఉన్నామన్నమాట. కాబట్టి అలాంటి శిక్షలు ఏమి పొందకుండా దేవుని కృపలో దేవుని భయంతో జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.